హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే తెలంగాణలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నిన్న నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. తెలంగాణకి సంబంధించి చాలా మంది పేరెంట్స్ తెలంగాణలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్స్ ఏమైనా ఉన్నాయా లేదా, నోటిఫికేషన్ ఏమైనా వచ్చిందా చెప్పండి అని చెప్పి ఒక డౌట్ అయితే అడిగారు. సో కాల్స్ కూడా చేశారు. అందువల్ల ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందండి. తెలంగాణలో కూడా మనకి స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ వచ్చింది. ఈ వీడియోలో కంప్లీట్గా నేను డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భాగ్యరాజు. గత 10 yearsగా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. మంత్ కంప్లీట్ అయిపోతే మనకి 11 years కూడా కంప్లీట్ అయిపోతుంది. మన అన్నపూర్ణ అకాడమీ నుంచి నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి అతి తక్కువ ప్రైజ్లోనే మేము కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ కోర్సెస్ అనేవి మన అన్నపూర్ణ అకాడమీ యాప్లో మాత్రం ఉంటాయి. సో యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తారు, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే చూడొచ్చండి. అట్ ద సేమ్ టైం మనం వెబ్సైట్ కూడా రన్ చేస్తున్నాం. సో మీ దగ్గర ల్యాప్టాప్ కానీ టీవీ కానీ ఉన్నట్లయితే అందులో కూడా క్లాసెస్ చూసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే తెలంగాణకి సంబంధించిన స్పోర్ట్స్ స్కూల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకు ఒకే ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది. అక్కడ మనకి 4th and 5th క్లాస్కి సంబంధించి అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. బట్ మనం తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మారుతుందండి. సో తెలంగాణలో మనకి 3 స్కూల్స్ ఉన్నాయండి. ఒకటి మనం చూసుకున్నట్లయితే హుకుంపేట, అలాగే మనకి కరీంనగర్, ఆదిలాబాద్, ఈ 3 ప్లేసెస్లో కూడా మనకి స్పోర్ట్స్ స్కూల్స్ అయితే ఉండటం అయితే జరిగింది. సో కమింగ్ టు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ 3 స్కూల్స్లో కూడా కేవలం 4th క్లాస్కి సంబంధించి అడ్మిషన్స్ మాత్రమే జరుగుతాయండి. అంటే 3rd క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో, సో ఇయర్లో కంప్లీట్ చేసుకుని 4th అడ్మిషన్ అనేది తీసుకుంటారు కదా, సో ఆ విద్యార్థులకు మాత్రమే జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క స్కూల్స్లోని బాయ్స్కి 20 సీట్స్, అలాగే గర్ల్స్కి మనకి 20 సీట్స్ ఉంటాయి. అంటే ఓవరాల్గా 40 సీట్స్ అనేవి ఒక్కొక్క స్కూల్కి ఉంటాయి అనమాట. సో 3 స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే 120 సీట్స్ ఉండటం అయితే జరుగుతుంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి, బాయ్స్కి 20 సీట్స్, అలాగే గర్ల్స్కి 20 సీట్స్ అనేవి ఉంటాయి. సో టోటల్గా 3 స్కూల్స్లో కూడా 120 సీట్స్ ఉంటాయి. 4th క్లాస్ అడ్మిషన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, 5th క్లాస్ అడ్మిషన్ కాదు. సో ఆంధ్రప్రదేశ్లో లాగా సో ఇక్కడ కేవలం 4th క్లాస్కి మాత్రమే తీసుకుంటారు. సో దానికి దీనికి ఇక్కడ తేడా మాత్రం ఇది ఒకటే ఉంటుంది, రిమైనింగ్ అంతా కూడా సేమ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ 4th క్లాస్ అడ్మిషన్ కి సంబంధించిన విద్యార్థులు 8 నుంచి 9 సంవత్సరాల మధ్యలో పుట్టుండాలి. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే 1/9/2016 నుంచి 31/8/2017 ఈ మధ్యలో జన్మించి అయితే ఉండాలండి. సో ఆ మధ్యలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ ఉండవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ని వాళ్ళు వెరిఫై చేసుకొని అడ్మిషన్ కి అనేది పిలవటం అయితే జరుగుతుంది, ఖచ్చితంగా ఉండాలి. సో దీనికి ప్రత్యేకించి మనకి ఏంటంటే ఎగ్జామినేషన్స్ అనేవి ఏమి ఉండవు, వీటికి కొన్ని ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సో 3 types ఆఫ్ ఈవెంట్స్ అనేవి పిల్లలకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో కేవలం డిస్ట్రిక్ట్స్, అట్ ద సేమ్ టైం స్టేట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మండల స్థాయి నుంచి కూడా ఏంటంటే మనకి కాంపిటీషన్స్ అనేవి రన్ చేస్తారనమాట. ఓకేనా. సో మండల స్థాయిలో ఉంటాయి, అలాగే డిస్ట్రిక్ట్ స్థాయిలో ఉంటాయి, అలాగే స్టేట్ స్థాయిలో కూడా మనకి 3 types ఆఫ్ కాంపిటీషన్స్ అనేవి రన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ కాంపిటీషన్స్ లో ఏవైతే స్పోర్ట్స్ అనేవి ఉంటాయో, సో ఆ స్పోర్ట్స్ లో రాణించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సెలెక్టర్స్ అక్కడ ఉంటారు. సో ఆ పిల్లల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది, బాగా ప్రతిభ ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి. ఒకసారి మనం డేట్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనకి ఏంటంటే ఇక్కడ అప్లై చేసుకోవడానికి ప్రస్తుతానికి 7వ తేదీ నుంచి మనకి అప్లై చేసుకోవడానికి టైం అవుతుందండి. ప్రస్తుతం నేను చూసే టైంకి లాస్ట్ డేట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో లాస్ట్ డేట్ నేను చెప్పట్లేదు. ప్రస్తుతం ఎవరైతే వీడియో చూస్తున్నారో 7వ తేదీ నుంచి, ఓకే, ఈ మంత్ 7వ తేదీ నుంచి మీరు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది. సో లాస్ట్ డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు. సో వాళ్ళన్న టార్గెట్ అనుకున్నట్లయితే క్లోజ్ చేసే అవకాశం ఉండొచ్చు, లేకపోతే మీరు చూసే టైంకి లాస్ట్ డేట్ కూడా ఉండొచ్చు. సో ప్రస్తుతానికి 7వ తేదీ నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే పిల్లలు అప్లై చేసుకున్నారో ఆ పిల్లలకి ఇక్కడ మనకి 3 types ఆఫ్ కాంపిటీషన్స్ అనేవి ఉంటాయి. సో మండల స్థాయిలో మనకి కాంపిటీషన్స్ అనేవి ఉంటాయి, అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ స్థాయిలో మనకి కాంపిటీషన్స్ అనేవి ఉంటాయి,
స్టేట్ లెవెల్లో కూడా మనకి కాంపిటీషన్స్ అనేవి ఉంటాయి. అసలు ఏమిటి ఉంటాయి కాంపిటీషన్స్ అనేవి మాట్లాడుకున్నట్లయితే, సో మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే రెగ్యులర్గా మనం ఆడే గేమ్స్ ఏవైతే ఉంటాయి, వాలీబాల్ కానీ, ఖోఖో, కబడ్డీ, సో ఇటువంటి గేమ్స్ కొన్ని సెలెక్టెడ్ గేమ్స్ అనేవి వాళ్ళు అక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీ పిల్లలు ఏ గేమ్స్ లో బాగా రాణిస్తారు, సో రన్నింగ్ కానీ, లేకపోతే షటిల్ కానీ, లేకపోతే ఇటువంటి గేమ్స్ ఏవైతే ఉంటాయో, సో వాలీబాల్ కానీ, ఇటువంటి గేమ్స్ ఏవైతే ఉంటాయో ఏ గేమ్స్ లో మీ పిల్లలు బాగా రాణిస్తారో సో ఆ గేమ్స్ కి సంబంధించి మీరు పంపించవచ్చు అనమాట. సో ఈ కాంపిటీషన్ లో మీ పిల్లలు సో బాగా ప్రతిభ చూపించినట్లయితే అక్కడ సెలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సెలెక్టర్స్ అనే వాళ్ళు మీ పిల్లలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఒకసారి డేట్స్ చూడండి, అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ డేట్స్ లో వాళ్ళు పిలవటం అయితే జరుగుతుంది. అయితే కాల్ అయినా చేస్తారు, లేకపోయినట్లయితే మీకు ఇవ్వబడిన సో రిసిప్ట్ లో ఏదైతే టికెట్ ఉంటుందో ఆ టికెట్ లో డేట్స్ అనేవి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, మండల స్థాయి వాళ్ళకి ఏంటంటే 16వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో మనకి జరుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే వాటికి 23 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయి. అండ్ ఫైనల్లీ స్టేట్ లెవెల్లో జరిగే ఏవైతే కాంపిటీషన్స్ ఉంటాయో అవి మనకి 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్యలో మనకి సో ఈ కాంపిటీషన్స్ అనేవి జరగటం అయితే ఉంటుంది అనమాట. సో క్లియర్ గా మీకు డేట్స్ అన్ని కూడా అర్థమయ్యాయి కదండి. ఇది మనకన్నమాట. ఇందులో ఎవరైతే సెలెక్ట్ అయిన విద్యార్థులు ఉంటారో, సెలక్షన్ లిస్ట్ కి వచ్చిన విద్యార్థులైన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ మనకి 27 మార్క్స్ కి కొన్ని టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ టెస్ట్లు మనం ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో 30 మీటర్స్ మనకి ఫ్లయింగ్ స్టార్ట్స్ అని చెప్పేసి సో గేమ్ ఉంటుంది, అది కూడా ఆడించడం జరుగుతుంది. అందులో బాగా ఎవరైతే పెర్ఫామ్ చేస్తారో వాళ్ళు తీసుకుంటారు. మార్క్స్ అనేవి వేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి స్టాండింగ్ లాంగ్ జంప్ అనేది ఉంటుంది. స్టాండింగ్ లాంగ్ జంప్ అనేది వేయాల్సి అనేది ఉంటుంది అనమాట. ఎక్కువ దూరం మనం ఉన్న చోట నుంచే జంప్ చేయవలసి అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 80 మీటర్స్ రన్ అనేది మనకి సో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేటప్పటికైతే 600 మీటర్స్ మాత్రం కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి 800 మీటర్స్ అనేవి రన్నింగ్ అనేది సో కండక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెడిసిన్ బాల్ త్రో అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకున్నట్లయితే 1 kg మెడిసిన్ బాల్ త్రో అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి ఎన్ని కేజెస్ అనేది మెన్షన్ చేయలేదు, నోటిఫికేషన్ లో కూడా ఎన్ని కేజీలు అని చెప్పి మెన్షన్ చేయలేదు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వర్టికల్ జంప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది సో పర్ఫెక్ట్ గా ఉంది. ఎప్పుడు కూడా ఒక ఎవరైతే అథ్లెటిక్స్ ఉంటారో లేకపోతే సో ఇప్పుడు మన స్పోర్ట్స్ స్కూల్స్ ఉండే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ కూడా వాళ్ళకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్లెక్సిబిలిటీ బాగా ఉన్నట్లయితే సో తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ యొక్క ఎత్తు అలాగే బరువు, అంటే మనకి సో బాడీ మెజర్మెంట్ యూనిట్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. బిఎంఐస్ పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే సో మన ఎత్తుకి తగ్గట్టు బరువు ఉన్నట్లయితే సో తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇందులో ఏది మిస్ అయినా సరే సో పిల్లల్ని రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మెయిన్ ఇక్కడ మా పిల్లలు కాస్త లావుగా ఉంటారు, చుబ్బీగా ఉంటారండి, సో పొట్టిగా ఉంటారండి, ఇలా చెప్తే కుదరదండి. అటువంటి వాళ్ళు తీసుకోవడం అయితే జరగదు. సో ఖచ్చితంగా వాళ్ళ ఎత్తుకు తగ్గట్టు బరువు అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో ఖచ్చితంగా ఉండవలసి అయితే ఉంటుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మెడికల్ టెస్ట్ అంటే మరీ డీప్ గా అయితే చేయరు. మెడికల్ టెస్ట్ లో మనం చూసుకున్నట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ని ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేస్తాం కదా, మనకి చెక్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఏదైతే స్టూడెంట్ ఉన్నాడో స్టూడెంట్ యొక్క పోస్టర్ ఏదైతే ఉందో పోస్టర్ అనేది సో చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఒక ఆటగాడికి ఉండవలసిన పోస్టర్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టర్ ని సో వాళ్ళు చెక్ చేస్తారు. సో వాళ్ళు కొన్ని మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఆ మెజర్మెంట్స్ చూసుకొని సో కాలు మధ్యన గ్యాప్ కానీ, షోల్డర్స్ కానీ, చెస్ట్ కానీ ఇటువంటి పోస్టర్ ఏదైతే ఉంటుందో పోస్టర్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే థర్డ్ వన్ మనకి సో బోన్ టెస్ట్ అనేది, సో బోన్ అబ్నార్మల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో బోన్ అబ్నార్మల్స్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే సో గేమ్స్ అనేవి ఎక్కువగా ఆడుతుంటారు కాబట్టి ఏ సమయంలో అయినా సరే మనకి కాలుష్యం అనేది తక్కువగా ఉన్నా సరే బోన్స్ అనేవి అబ్నార్మల్గా ఉన్నా సరే విరిగిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి బోన్ అబ్నార్మల్ టెస్ట్ అనేది చేస్తారు. అందులో వాళ్ళు సో మంచి మెజర్మెంట్స్ తో సో మంచి వాల్యూస్ కానీ వచ్చాయనుకోండి సో ఈ మెడికల్ టెస్ట్ లో ఏంటంటే వాళ్ళు సో ఫిట్ అయిపోతారు అనమాట. మెడికల్ టెస్ట్ లోనే మనకి ఎత్తు బరువుకి సంబంధించి కూడా టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో టోటల్ గా ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఈ 27 మార్క్స్ ఏదైతే ఉంటుందో 27 మార్క్స్ కి సంబంధించి కూడా సో పిల్లలకు సంబంధించి అన్ని కూడా క్లియర్ అయిపోయిన తర్వాత ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మెరిట్ లిస్ట్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో
ఆ విద్యార్థులకి వాళ్ళు ఏంటంటే స్కూల్ యొక్క నోటీస్ బోర్డులో పిల్లల యొక్క నేమ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సెలెక్ట్ అయిన విద్యార్థులకి వాళ్ళే ఏంటంటే ప్రత్యేకించి కాల్ చేసి పిలవటం అయితే జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అఫీషియల్ వెబ్సైట్ లో కూడా స్టూడెంట్స్ యొక్క నేమ్స్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను ఆ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఇస్తాను. సో ఆ లింక్ త్రూ మీరు ఏంటంటే సో ఈ తెలంగాణకు సంబంధించిన స్పోర్ట్స్ స్కూల్స్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లోకి మీరు వెళ్ళొచ్చు. అక్కడ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. వన్స్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఓకేనా? సో వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.